హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్నిచ్చినటువంటి క్వశ్చన్ కనుక చూస్తే, ఇందులో ఏది సబ్ ఇండెక్స్ ఆఫ్ వరల్డ్స్ బ్యాంక్స్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్? మనం నేను జన్ విశ్వాస్ బిల్ కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి సంబంధించే చేసాం. సో ఇందులో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి సంబంధించి వరల్డ్ బ్యాంక్ ర్యాంకింగ్ ఇస్తూ ఉంటుంది. అందులో ఏది సబ్ ఇండెక్స్ కాదు, లా అండ్ ఆర్డర్ సబ్ ఇండెక్స్ కాదు. పన్నులు పే చేయడం, రిజిస్టరింగ్ ప్రాపర్టీ, కన్స్ట్రక్షన్ పర్మిట్స్ ఇవన్నీ కూడా ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి మనం తీసుకునేటటువంటి యూనో ప్రీ రిక్విజిట్స్. కాబట్టి ఇవి ఉంటాయి, లా అండ్ ఆర్డర్ ఉండదు. అలాగనే బిఫోర్ వీ గో టు ద సెషన్, ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్, అట్లాగనే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ, సో దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి, దిల్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్. ఇక ఈరోజు టాపిక్లో కనుక మనం వెళ్తే, 131వ రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఇది వీగిపోయింది. అయితే దీన్ని ప్రభుత్వం చాలా తెలివిగా ఉమెన్ రిజర్వేషన్ 33% డీలిమిటేషన్తో కలిపి పెట్టింది. కావాలి అని అనుకుంటే డీలిమిటేషన్ కూడా విడిగా పెట్టి ఉండొచ్చు. కానీ అఫ్కోర్స్ రాజకీయాలు అనుకుంటే ఎత్తుకు పై ఎత్తులు ఉంటాయి. సో అపోజిషన్ పార్టీస్ అన్నీ కూడా దీన్ని వ్యతిరేకిస్తాయని చెప్పుకోవచ్చు. అయితే డీలిమిటేషన్ని వ్యతిరేకించారు పూర్తి స్థాయిలో. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అని కూడా పార్లమెంట్లో ఓపెన్గా చెప్పారు. సో దీనికి సంబంధించి ఈ డీలిమిటేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ 2011 సెన్సస్ అనేటటువంటి దాన్ని పూర్తి స్థాయిలో ఓడించారు బిల్లుని. ఎందుకంటే బిల్లుకి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కాబట్టి 2/3 మెజారిటీ రావాల్సి ఉంటుంది, అంత మెజారిటీ లేదు. అయితే ఇక్కడ ఈరోజు సెషన్లో మనం డీలిమిటేషన్ గురించి, ఈ యొక్క 131వ రాజ్యాంగ సవరణ బిల్లు గురించి చెప్పుకోవట్లేదు. ఎందుకంటే దీని మీద నేను ఆల్రెడీ క్లాస్ చేసేసాను. అంటే 816 సీట్లు ఎన్నో వస్తాయని చెప్పేసి, ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి 50% సీట్లు పెరుగుతాయి. ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ క్లియర్గా చెప్పాను. సో చెప్పలేనటువంటి అంశాన్ని ఈరోజు మనం చూద్దాం, విచ్ ఈజ్ ఆల్రెడీ పార్ట్ ఆఫ్ యువర్ పాలిటీ. టైప్స్ ఆఫ్ మెజారిటీ, అంటే భారత రాజ్యాంగంలో ఒక బిల్లుని పాస్ చేయడానికి అనేక రకాల మెజారిటీలు అవసరమవుతాయి. అయితే ఇది రాజ్యాంగం స్పష్టంగా చెప్పలేదు, కానీ తర్వాత కాలంలో మనం రాజ్యాంగాన్ని ఇంటర్ప్రెట్ చేసి ఈ యొక్క సింపుల్ మెజారిటీ, స్పెషల్ మెజారిటీ అనేటటువంటి దాన్ని చాలా డివైడ్ చేసాం. సో దీని గురించి మనం ఈరోజు చూద్దాం. సో ముందుగా 131వ రాజ్యాంగ సవరణ బిల్లు అనేటటువంటిది జాతీయ స్థాయిలో ఈ యొక్క డీలిమిటేషన్కి సంబంధించి, అలాగనే 33% రిజర్వేషన్స్ రానున్నటువంటి కాలంలో 816 సీట్లు ఎన్నో అయితే కనుక దాదాపుగా ఒక 270 వరకు ఆడవారికి రిజర్వేషన్స్ వచ్చేటటువంటి అంశం. సో దీనికి సంబంధించి ఇది న్యూస్లో ఎందుకు వచ్చింది అంటే, లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు పూర్తి స్థాయిలో వీగిపోయింది. అయితే ఇది 33% రిజర్వేషన్లతో పాటుగా అది 106వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా వచ్చింది. దీంతో పాటుగా డీలిమిటేషన్ అంటే పూర్తి స్థాయిలో మనకున్న నియోజకవర్గాల పెంపు. అయితే గతంలో ఇది 1971 సెన్సస్తో చేశాము. తర్వాత కాలంలో 2026 వరకు దీన్ని పొడిగించారు. 2026లో యాక్చువల్గా డీలిమిటేషన్ జరగాల్సి ఉంది, కానీ జరిగితే ఉత్తర భారతదేశంలో ఓట్లు పడినటువంటి పార్టీ పూర్తి స్థాయిలో దేశాన్ని పరిపాలించే అవకాశం ఉంటుంది. కాబట్టి దక్షిణ భారతదేశానికి ఇంపార్టెన్స్ తగ్గుతుంది అని చాలా వరకు కూడా దీని మీద విభిన్నమైనటువంటి వాదనలు వినిపించాయి. సో ఇందులో భాగంగా అనుకోవచ్చు, లేదా ఓడించాలనే భాగంలో అనుకోవచ్చు. ఏదేమైనప్పటికీ పార్లమెంట్లో అయితే బిల్లు వీగిపోయింది. సో కాబట్టి ఇంకా డీలిమిటేషన్ 2011 సెన్సస్ బేసిస్ మీద జరగదు. ఎందుకు బిల్లు వీగిపోయింది? ప్రస్తుతం హౌస్ స్ట్రెంగ్త్ 528 అని అనుకుంటే బిల్లుకి కేవలం 298 ఓట్లు మాత్రమే వచ్చాయి. కావాల్సినటువంటి ఓట్లు 352. కాబట్టి పూర్తి స్థాయిలో అక్కడ ఓటింగ్ రానటువంటి పరిస్థితి. అయితే ఈరోజు సెషన్లో ఒక బిల్లు పాస్ అవ్వాలి అంటే రాజ్యాంగంలో మనకి సుస్పష్టంగా చెప్పలేదు, కానీ తర్వాత ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో బేసిస్గా మనకి డిఫరెంట్ మెజారిటీస్ ఉన్నాయని మాత్రం అర్థమైంది. అయితే దీని తాలూకా ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత ఏంటి? సాధారణంగా మనము చట్టాలు చేసేటటువంటి ప్రొసీజర్లో పార్లమెంట్ ఎప్పుడు కూడా ఒక బిల్లుని ప్రవేశపెడుతుంది. ఆ బిల్లు ఎప్పుడు ముగుస్తుంది అంటే ప్రెసిడెంట్ అసెంట్ వచ్చినప్పుడు. అంటే సాధారణంగా మనకి భారత రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్ అంటే 3 ఉంటాయి. 1 లోక్సభ, 2 రాజ్యసభ, 3 ప్రెసిడెంట్. చాలామంది లోక్సభ రాజ్యసభ కలిస్తే పార్లమెంట్ అని అనుకుంటారు, అది తప్పు. పార్లమెంట్ అంటే 3 ఉంటాయి, లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్. అందుకే మీరు లోక్సభలో బిల్లు ప్రవేశపెడితే అది రాజ్యసభలో కూడా పాస్ అవ్వాలి,
దాని తర్వాత రాష్ట్రపతి దానికి ఆమోదం తెలపాలి. ఈ 3 స్టెప్స్ అయినటువంటి తర్వాత మాత్రమే ఆ బిల్లు అనేటటువంటిది చట్టంగా మారుతుంది. అంటే ఒక బిల్లు యాక్ట్ అవ్వాలన్నా, లా అవ్వాలన్నా ప్రెసిడెంట్ రాష్ట్రపతి తాలూకా సంతకం అనేటటువంటి తప్పనిసరి. అయితే రాష్ట్రపతి సంతకానికి ఎప్పుడు వెళ్తుంది? పార్లమెంట్లో ఆ బిల్లుకి మెజారిటీ ఓటింగ్ పడాలి. కానీ ఏ బిల్లుకి ఏ మెజారిటీ అనేటటువంటి సాధించాలి అనేటటువంటిది సుస్పష్టంగా రాజ్యాంగంలో చెప్పకపోయినా తదనంతరం పార్లమెంట్లో వచ్చినటువంటి రకరకాల ఇంటర్ప్రిటేషన్స్లో వీటిల్లో మనకి తెలిసింది. సో దీనికి సంబంధించి మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెజారిటీస్ అనేటటువంటి దాని గురించి చూడాలి. కాన్స్టిట్యూషన్ ఎక్స్ప్లిసిట్గా కేటగరైజ్ చేయలేదు, ఇది ఆల్రెడీ చెప్పాను ఇప్పుడు. కానీ రకరకాల బిల్లులను పాస్ చేయడానికి రాజ్యాంగాన్ని మనం ఇంటర్ప్రెట్ చేసినప్పుడు 4 రకాల మెజారిటీలు మనకు బయటపడ్డాయి. అందులో మొదటిది సింపుల్ మెజారిటీ, రెండవది అబ్సల్యూట్ మెజారిటీ, మూడోది ఎఫెక్టివ్ మెజారిటీ, నాలుగోది స్పెషల్ మెజారిటీ. చాలామంది ఎఫెక్టివ్ మెజారిటీ తెలియక స్పెషల్ మెజారిటీలను 1, 2 అని చెప్పేస్తూ ఉంటారు. అవి ఎలాగో ఉంటాయి, కానీ ఎఫెక్టివ్ మెజారిటీ అనేటటువంటిది కూడా మూడవ అంశం. వీటి మధ్య భేదాలను మనం చూద్దాం. చివరిలో ఎందుకు ఈ మెజారిటీలు ఒక బిల్లుని చట్టంగా మార్చడానికి ప్రాముఖ్యతను వహిస్తాయనేది కూడా చూద్దాం. ముందుగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెజారిటీలో మొదటిది సింపుల్ మెజారిటీ. సింపుల్ మెజారిటీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి పార్లమెంట్లో ఎంతమంది మెంబర్స్ అయినా ఉండనివ్వండి, కానీ ఆ రోజు ఎంతమంది అయితే పార్లమెంట్కి వచ్చారో ఆ వచ్చినటువంటి వ్యక్తులు, ఉదాహరణకి 528 మంది ఇప్పుడు పార్లమెంట్ మన లోక్సభలో అని అనుకుంటే 300 మందే వచ్చారు, కోరం సరిపోతుంది. సో ఇప్పుడు 300 మంది వస్తే 300 మందికి 50% అంటే ఎంత? బై 2 అంటే ఎంత అవుతుంది? 150 ప్లస్ ఒక ఓటు ఎక్స్ట్రా అంటే 151 ఓట్లు వస్తే ఆ బిల్లు పాస్ అవుతుంది. అంటే సింపుల్ మెజారిటీ అంటే ఏంటంటే ప్రెజెంట్ అండ్ ఓటింగ్, అంటే పార్లమెంట్లో వచ్చినటువంటి మెంబర్సు ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళు ప్రెజెంట్ అండ్ ఓటింగ్ అనేటటువంటి దాన్ని తీసుకొని ఆ ప్రెజెంట్ అండ్ ఓటింగ్లో 50% ప్లస్ ఒక ఓట్ ఎక్స్ట్రా అని అనుకుంటే కనుక దాన్ని మనము సింపుల్ మెజారిటీ అని అంటాం. సింపుల్ మెజారిటీకే మరొక పేరు ఫంక్షనల్ మెజారిటీ అని కూడా అంటారు. ఏమంటారండి? ఫంక్షనల్ మెజారిటీ అని కూడా అంటారు, లేదా వర్కింగ్ మెజారిటీ అని కూడా అంటాం. సింపుల్ మెజారిటీ లేదా ఫంక్షనల్ మెజారిటీ ఇవన్నీ కూడా ఒకే రకమైనటువంటి పదాలు. ఎగ్జామినేషన్లో మనకి చాలా వరకు కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు, మనం జాగ్రత్తగా ఉండాలి. సో ఇది ఎక్కడ మనకి తెలుస్తోంది అంటే ఆర్టికల్ 100 భారత రాజ్యాంగంలో హౌసెస్లో ఓటింగ్ వేసేటప్పుడు వేకెన్సీస్ అండ్ కోరమ్స్ని ఆధారంగా చేసుకోవాలి. ఇది ఆర్టికల్ 100లో చెప్తోంది. ఆర్టికల్ 108 జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద బోత్ హౌసెస్. కానీ గుర్తుపెట్టుకోండి, జాయింట్ సిట్టింగ్ అనేటటువంటిది రాజ్యాంగ సవరణ బిల్లుకి ఉండదు. జాయింట్ సిట్టింగ్ రాజ్యాంగ సవరణ బిల్లుకు ఉండదు, మనీ బిల్స్ కూడా ఉండదు. అలాగే ఆర్టికల్ 169 లెజిస్లేటివ్ కౌన్సిల్స్, రాష్ట్రాల్లో ఈ యొక్క మండలిని మనం తీసేసేటప్పుడు అలాంటి సందర్భాల్లో కూడా ఈ అబాలిషన్ ఆర్ క్రియేషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ సింపుల్ మెజారిటీతో చేస్తారు. అలాగే ఆర్టికల్ 356 ప్రెసిడెంట్ రూల్, అది కూడా సింపుల్ మెజారిటీతో చేస్తారు. అంటే ఇక్కడ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏవి సింపుల్ మెజారిటీకి అప్లికేబుల్ అవుతాయంటే ఆర్టికల్ 100, 108, 169, 356. అయితే ఆర్డినరీ బిల్స్ ఏ సందర్భంలో మనం తీసుకుంటాం అని కనుక మనం చూస్తే, సింపుల్ మెజారిటీని ఏ సందర్భంలో తీసుకుంటాం? ఆర్డినరీ బిల్స్ అంటే సాధారణమైనటువంటి బిల్లుల్ని పాస్ చేసేటప్పుడు సింపుల్ మెజారిటీని ఫాలో అవుతారు. దాంతోపాటుగా నో కాన్ఫిడెన్స్ మోషన్ని పాస్ చేసేటప్పుడు కానీ, లేదా సభని వాయిదా వేయాలంటే అడ్జర్న్మెంట్ మోషన్ అని అంటాం, అది ఫాలో అయ్యేటప్పుడు కానీ, లేదా ఏదైనా విషయాన్ని ఆపాలని అనుకుంటే సెన్సార్ మోషన్, ఇది ఫాలో అయ్యేప్పుడు కానీ, లేదా ఆ యొక్క ప్రభుత్వానికి మెజారిటీ ఉందా లేదా అని చెక్ చేస్తూ ఉంటారు, దాన్నే కాన్ఫిడెన్స్ మోషన్ అని అంటారు. ఈ పర్టికులర్ మోషన్స్ అన్నిటిని పాస్ చేసేటప్పుడు మనం సింపుల్ మెజారిటీని ఫాలో అవుతాం. ఇక ఎమర్జెన్సీ, ముఖ్యంగా ఫినాన్షియల్ ఎమర్జెన్సీ, ప్రెసిడెంట్ రూల్ ఇలాంటి వాటిని పాస్ చేసేటప్పుడు మనం సింపుల్ మెజారిటీని ఫాలో అవ్వచ్చు. అలాగనే రాష్ట్రాల్లో స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ని అబాలిషన్ ఆర్ క్రియేషన్ చేసేటప్పుడు కూడా సింపుల్ మెజారిటీ ఫాలో అవుతారు. స్పీకర్ని ఎలక్ట్ చేసుకునేటప్పుడు, డిప్యూటీ స్పీకర్ని లోక్సభలో ఎలక్ట్ చేసుకునేటప్పుడు కూడా మనం సింపుల్ మెజారిటీనే ఫాలో అవుతాం. ఇలా అనేక విషయాలను మనకి రాజ్యాంగబద్ధంగా మనం సింపుల్ మెజారిటీని ఫాలో అయ్యే ఈ యొక్క బిల్స్ వీటిని పాస్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకి సింపుల్ మెజారిటీ. ఇక మరి రెండవది ఏంటి? అబ్సల్యూట్ మెజారిటీ. అబ్సల్యూట్ మెజారిటీ అంటే ఏంటి? పూర్తి స్థాయిలో మొత్తం హౌస్ తాలూకా మెంబర్షిప్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టోటల్గా హౌస్ తాలూకా మెంబర్షిప్ 540 ఉందని అనుకోండి, బై 2 వేయండి, ఎంత అవుతుంది అప్పుడు? 270 ప్లస్ 1 అంటే 271. దీన్ని అబ్సల్యూట్ మెజారిటీ అంటారు. ఎంతమంది పార్లమెంట్కి వచ్చారన్న దాంతో సమస్య లేదు.
ఎంతమంది పార్లమెంట్లో సభ్యత్వాన్ని కలిగి ఉన్నారు బై 2+1, దీన్ని అబ్సల్యూట్ మెజారిటీ అని అంటాం. పార్లమెంట్ కానీ స్టేట్ లెజిస్లేచర్స్ని కానీ నార్మల్ బిజినెస్కి అబ్సల్యూట్ మెజారిటీని వాడలేవు. మరి ఎప్పుడు వాడతారు? ఫార్మేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఎట్ ద సెంటర్, అలాగే స్టేట్స్ ఆఫ్టర్ జనరల్ ఎలక్షన్. సాధారణంగా మనకి ఎన్నికలు పూర్తయిన తర్వాత మనకి మ్యాజిక్ ఫిగర్ అనేటటువంటి ఒక నెంబర్ ఉంటుంది. మ్యాజిక్ ఫిగర్ అని అంటారు. ఈ మ్యాజిక్ ఫిగరే అబ్సల్యూట్ మెజారిటీ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన తాలూకా పార్లమెంట్ సీట్లు 545 అని అనుకోండి ఉదాహరణకి. బై 2 వేయండి, అప్పుడు ఎంత అవుతుంది? 2 రెండ్లు 2 ఏళ్ళు 2 రెళ్ళు 272 ప్లస్ 1 అంటే 273 మనకి మ్యాజిక్ ఫిగర్ అవుతుంది. అంటే అబ్సల్యూట్ మెజారిటీ అంటే మొత్తం లోక్సభలో ఉన్నటువంటి హౌస్లో ఉన్నటువంటి మెజారిటీ బై 2, హౌస్లో ఉన్నటువంటి మెంబర్షిప్ బై 2+1, దీన్ని అబ్సల్యూట్ మెజారిటీ అని అంటారు. సాధారణంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఒక రాజకీయ పార్టీకి లేదా 4-5 రాజకీయ పార్టీలు కలిసి వస్తే కోయలేషన్ గవర్నమెంట్ అని అంటాం, సంకీర్ణ ప్రభుత్వాలు. వీటికి సంబంధించే ఈ అబ్సల్యూట్ మెజారిటీని వాడతాం. మరి మూడవది ఎఫెక్టివ్ మెజారిటీ. ఇది చాలామందికి తెలియదు. ఎఫెక్టివ్ మెజారిటీ అంటే ఏంటంటే ద మెజారిటీ ఆఫ్ మోర్ దెన్ 50% ఆఫ్ ద ఎఫెక్టివ్ హౌస్ ఆఫ్ ద స్ట్రెంగ్త్. ఎఫెక్టివ్ హౌస్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ అంటే ఏంటి? కొన్నిసార్లు మనకి లోక్సభలో కొన్ని సీట్స్ వేకెంట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే అక్కడ ఎన్నికలు జరగకపోవడం కానీ, లేదా ఎన్నికలు జరిగిన తర్వాత ఆ వ్యక్తి మరణించడం కానీ, ఇలాంటి సందర్భాలు ఉంటాయి. ఉదాహరణకి 545 సీట్లు మనకి ఉన్నాయి, అందులో 15 సీట్లు వేకెంట్ ఉన్నాయనుకోండి. మొత్తంగా ఎన్ని ఉన్నట్టు? 530 ఉన్నట్టు. అంటే 530/2 ఎంత అవుతుంది మనకి? 265 ప్లస్ 1 అని అనుకోండి. అది ఎఫెక్టివ్ మెజారిటీ అవుతుంది. 265 వేసుకున్న చాలు. సో ఇది ఎఫెక్టివ్ మెజారిటీ అవుతుంది. అంటే టోటల్గా మనకి అవైలబుల్గా ఉన్నటువంటి మెంబర్స్ ఎంతమంది అనేటటువంటి దాన్ని చూస్తారు. ఇది ఎక్కడ వాడతారు ఎఫెక్టివ్ మెజారిటీని? ఇది మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో అడుగుతాడు. వైస్ ప్రెసిడెంట్ని రిమూవ్ చేసేటప్పుడు ఆర్టికల్ 67B, అలాగే డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఆర్టికల్ 90C, అలాగనే స్పీకరు డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభని రిమూవ్ చేసేటప్పుడు ఆర్టికల్ 94C. ఈ సందర్భాల్లో మనము ఈ యొక్క ఎఫెక్టివ్ మెజారిటీని వాడతాం. అలాగనే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మెంబర్ అవ్వడు రెండవ సభలో. వైస్ ప్రెసిడెంట్ ఎక్స్ ఆఫీషియో చైర్మన్ అవుతారు అంతే. సో కాబట్టి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని రాజ్యసభ రెజల్యూషన్ పాస్ చేసి రిమూవ్ చేయొచ్చు. అప్పుడు మనము ఎఫెక్టివ్ మెజారిటీ చూస్తాం. కానీ దాని తర్వాత లోక్సభ మాత్రం దాన్ని సింపుల్ మెజారిటీలో పాస్ చేయాల్సి ఉంటుంది. అంటే ఉపరాష్ట్రపతి వైస్ ప్రెసిడెంట్ని మనం రిమూవ్ చేయాలనుకోండి, రాజ్యసభలోనేమో ఎఫెక్టివ్ మెజారిటీ ఉండాలి, రాజ్యసభలో మనకి ఎఫెక్టివ్ మెజారిటీ ఉండాలి. లోక్సభలోనేమో సింపుల్ మెజారిటీ ఉండాలి. సో రాజ్యసభలో ఎఫెక్టివ్ మెజారిటీ, లోక్సభలో సింపుల్ మెజారిటీ. ఇలా ఉన్నప్పుడు మనం వైస్ ప్రెసిడెంట్ని తీసేయచ్చు. అలాగే స్పీకర్ని డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేచర్లో తీసేటప్పుడు కూడా ఎఫెక్టివ్ మెజారిటీని మనం ఫాలో అవుతాం. సో ఇది ఎఫెక్టివ్ మెజారిటీకి అబ్సల్యూట్ మెజారిటీకి ఉన్నటువంటి డిఫరెన్స్. ఇక ఆఖరిది స్పెషల్ మెజారిటీ. ఇందులో 2 రకాలు ఉంటాయి. ఎప్పుడైనా కూడా 2/3 మెజారిటీ అని వస్తే దాన్ని స్పెషల్ మెజారిటీ అని అంటారు. 2/3 మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్ అంటే ఎంతమంది అయితే పార్లమెంట్కి లేదా లోక్సభకి వస్తారో అందులో 2/3. అంటే ఇప్పుడు ఉదాహరణకి 545 సీట్లు కదా, 545 సీట్లో 510 మందే వచ్చారనుకోండి, దీనికి 2/3 వేయాలి. 2/3 ఎంత? 3 170. 170 × 2 340. ఇది స్పెషల్ మెజారిటీ అవుతుంది ఈ సందర్భంలో, రైట్? అయితే స్పెషల్ మెజారిటీది ప్రజెంట్ అండ్ ఓటింగ్ కాబట్టి పవర్ ఆఫ్ పార్లమెంట్ టు లెజిస్లేట్ విత్ రెస్పెక్ట్ టు స్టేట్ లిస్ట్ ఇన్ ద నేషనల్ ఇంట్రెస్ట్. అంటే జాతిని ఉద్దేశించి ఏవైనా పనికొచ్చేటటువంటి విషయాల్లో రాష్ట్ర పరిధిలో చట్టాలు చేయాలని అనుకుంటే మనకి 7th షెడ్యూల్ అని ఉంది. యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కంకరెంట్ లిస్ట్ ఎవరిది వాళ్ళు చేసుకుంటారు చట్టాలు. కానీ స్టేట్ లిస్ట్లో కనుక చట్టాలు చేయాలి అని అనుకుంటే ప్రభుత్వం ఈ యొక్క స్పెషల్ మెజారిటీని వాడి మాత్రమే చేయాలి. ఇక్కడ రాజ్యసభ దీనికి సంబంధించి రెజల్యూషన్ పాస్ చేస్తుంది. ఆర్టికల్ 249 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సబ్జెక్టెడ్ టు కరెక్షన్. సో ఒక రెజల్యూషన్ పాస్ చేస్తుంది అనమాట. అప్పుడు పార్లమెంట్కి హక్కు వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాల మీద చట్టాలు కూడా చేయొచ్చు. సో ఇది స్పెషల్ మెజారిటీ 1. స్పెషల్ మెజారిటీ 2 అని ఒకటి ఉంటుంది. ఇది రాజ్యాంగ సవరణకి చేస్తారు. 368 ఆర్టికల్, ఫండమెంటల్ రైట్స్ కానీ, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కానీ, లేదా ఏవైనా రాజ్యాంగ సవరణలు కానీ, ఇదేం చేస్తారు?
దీనిలాగానే స్పెషల్ మెజారిటీ 1 లాగానే 2/3 మెజారిటీ ప్లస్ టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద హౌస్ అంటే ఎంత 545/2 545/2 అంటే 272. సో ఈ రెండిట్లోని మెజారిటీ ఉండాలి. ఏది ఎక్కువ ఉంటే అది, అంటే దీనికన్నా ప్రజెంట్ అండ్ ఓటింగ్ ఎక్కువ ఉంది అనుకోండి, అది ఉండాలి. ఉదాహరణకి 510 మంది వచ్చారనుకోండి, 340 మంది ఉండాలి. సో అది స్పెషల్ మెజారిటీ 2 అంటే 2 ఉంటాయి. ఏంటది 2/3 ప్రజెంట్ అండ్ ఓటింగ్ ప్లస్ అబ్సల్యూట్ మెజారిటీ ఆఫ్ ద హౌస్, అదే 50% ఆఫ్ ద టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద హౌస్. సో దీన్ని మనం స్పెషల్ మెజారిటీ టైప్ 2గా చెప్తాం. ఇది ఆర్టికల్ 348 ప్రకారం వస్తుంది. ఇగో 249 ఇక్కడ ఉందిగా, చూసుకోలేదు. సో కరెక్టే. సో ఫండమెంటల్ రైట్స్ కానీ లేదా రాజ్యాంగంలో ఏదైనా పెద్ద పెద్ద సవరణలు చేసినప్పుడు కానీ ఇలాంటి చోట్ల మనము స్పెషల్ మెజారిటీ 2ను వాడతాం. సో ఇప్పుడు ఈ స్పెషల్ మెజారిటీ 2ఏ మనకి ఈ యొక్క 131వ రాజ్యాంగ సవరణ బిల్లుకి అవసరమైంది. కావాల్సినన్ని ఓట్లు అయితే మాత్రం రాలేదు. ఇది మనం గమనించాల్సినటువంటి విషయం. సో అసలు ఈ మెజారిటీలని ఎందుకు మనం పెట్టుకున్నాం అని చూసే ముందు స్పెషల్ మెజారిటీ టైప్ 3 ఒకటి ఉంది. ఇదేంటంటే బేసికల్గా ఇది సేమ్ స్పెషల్ మెజారిటీ టైప్ 2 మాదిరే, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. కానీ చేంజ్ ఏమొస్తుందంటే దానిలాగానే స్పెషల్ మెజారిటీ 2/3 ఆఫ్ ద మెంబర్షిప్ ఉండాలి ప్లస్ 50% ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్స్ అంటే రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయాలు అయితే దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. అంటే 14 రాష్ట్రాలు అంటే 15 రాష్ట్రాలు ఖచ్చితంగా దానికి సంతకం పెట్టాలి. సో జిఎస్టీ లాంటి వాటికి ఇది అప్లికేబుల్ అవుతుంది. అంటే ఆర్టికల్ 368 ప్రకారం పాస్ అవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సింపుల్ మెజారిటీతో కనీసం 50% రాష్ట్రాలు దాన్ని ఆమోదించాలి. ఫెడరల్ మేటర్స్ అంటే ఏంటి, మనకి కోఆపరేటివ్ ఫెడరలిజం అని ఉంటుంది, సహకార సమాఖ్య వ్యవస్థ. సో ఈ సమాఖ్య వ్యవస్థకు సంబంధించినటువంటి ఈ యొక్క సమాఖ్య వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలు ఏవైనా ఉంటే ఈ అంశాలకు సంబంధించినటువంటి విషయాలను రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆమోదించాలి. ఉదాహరణకి ప్రెసిడెంట్ని ఎలా ఎన్నుకుంటారు, అలాగనే కార్యనిర్వాహక అధికారాలు, సుప్రీంకోర్టులు, హైకోర్టులు, లెజిస్లేటివ్ పవర్స్ రాష్ట్రానికి కేంద్రానికి మధ్య ఉన్నటువంటి ఈ యొక్క అధికారాలు, 7th షెడ్యూల్ కానీ లేదా రాష్ట్రాలను పార్లమెంట్లో రిప్రజెంటేషన్ కానీ అలాగనే కాన్స్టిట్యూషన్నే మార్చడం కానీ ఇట్లాంటి వాటిలన్నిటికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. సో ఇది కూడా స్పెషల్ మెజారిటీలో టైప్ 3గా చెప్పచ్చు. టైప్ 4 కూడా ఇన్ జనరల్గా చెప్తారు, కానీ అదేం రాజ్యాంగంలో లేదు. మీకు అర్థం అవ్వడానికి రాశానంటే ఇది కేవలం ఆర్టికల్ 61 భారత రాజ్యాంగం ప్రెసిడెంట్ని ఇంపీచ్ చేసేటప్పుడు సాధారణంగా ఉంటుంది. ప్రెసిడెంట్ని మనము 5 సంవత్సరాలు అవ్వకుండా తీయలేం. కానీ ప్రెసిడెంట్ ఒక తప్పు చేస్తే, రాజ్యాంగంని కనుక ఉల్లంఘిస్తే అప్పుడు చేయొచ్చు. అప్పుడు 2 హౌసెస్ రాజ్యసభ, లోక్సభ ఇద్దరు కూడా 2/3 ఆఫ్ ద మెజారిటీ ఆఫ్ ద టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద హౌస్. టోటల్ స్ట్రెంగ్త్ అంటే 545 ఇక్కడ, 245 అక్కడ. టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద హౌస్లో 2/3 మెజారిటీని తెచ్చుకుంటేనే ఈ యొక్క ప్రెసిడెంట్ని ఇంపీచ్ చేయగలుగుతాం. అందుకే భారతదేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్రపతిని కూడా మనం తీసేయలేకపోయాం. సో ఆ రకంగా ఈ యొక్క మెజారిటీస్ని చూడొచ్చు. సాధారణంగా అయితే మనకు పుస్తకాల్లో స్పెషల్ మెజారిటీలు 2 రాస్తారు, మీరేం తొందరపడద్దు. ఫస్ట్ది లాస్ట్ది, ఫస్ట్ 1 అండ్ 4th 1 ఎక్స్ట్రాగా రాశాను అంతే. సో అయితే దీని తాలూకా సిగ్నిఫికెన్స్ ఏముంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కలెక్టివ్ విల్ అంటే మెజారిటీ ఆధారంగా మనం ఎప్పుడైతే చట్టాలు చేశామో ప్రజాప్రతినిధుల యొక్క ఆమోదంతోనే చట్టాలు చేసినట్టుగా ప్రజలు భావిస్తారు. ఇది ముఖ్య ఉద్దేశం. 2 బ్యాలెన్స్డ్ గవర్నెన్స్. ఎప్పుడైతే మనం ఇది చేశామో అందరి ఆమోదం తీసుకుంటున్నాం కాబట్టి మన యొక్క పరిపాలన అనేటటువంటిది చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నట్టు ప్రజలు నమ్ముతారు. అలాగనే ప్రజాస్వామ్య విలువలకు ఇది అద్దం పడుతుంది. ఎందుకంటే ఎవరి ఇష్టం వచ్చినట్టు బడుతున్న వాడిదే బర్రె అన్నట్టు కాకుండా, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నిర్ణయాలు తీసుకోకుండా ఉమ్మడి నిర్ణయాలు తీసుకుంటున్నాం కాబట్టి ఉమ్మడి నిర్ణయాలు తీసుకోవడాన్నే ప్రజాస్వామ్యం అని అంటాం. అట్లాగనే కాన్స్టిట్యూషనల్ ఇంటిగ్రిటీ అంటే రాజ్యాంగం యొక్క ఇంటిగ్రిటీని కాపాడడం. దీని కారణంగా స్పెషల్ మెజారిటీస్ ఉన్నప్పుడు ఏవైనా ఇబ్బందులు ఉన్నా అందరూ కలిసికట్టుగా ఆ యొక్క చట్టాన్ని ఆమోదించారు కాబట్టి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి చట్టం అవుతుందన్నమాట. ఆ రకంగా మనం సేఫ్ గార్డ్స్ చెప్పచ్చు. అలాగనే టైరనీ ఆఫ్ మెజారిటీ. సాధారణంగా ఏమవుతుంది, ఒక పార్టీకి మెజారిటీ ఉంటే నాదే రాజ్యం అన్నట్టు ఉంటుంది. స్పెషల్ మెజారిటీల కారణంగా అలాంటిది చేయకుండా ఆ పార్టీలను అడ్డుకునేందుకు అవకాశం దొరుకుతుంది. అలాగనే లెజిస్లేటివ్ స్క్రూటినీ. హయ్యర్ మెజారిటీ ఎప్పుడైతే ఉంటుందో ఒక చట్టాన్ని కూలంకర్షంగా మనం చర్చించేటటువంటి అవకాశం దక్కుతుంది. దీని కారణంగానే మనకి డైలాగ్, నెగోషియేషన్, స్టెబిలిటీ ఇవన్నీ కూడా వస్తాయి. సో దాని కారణంగా ప్రజాస్వామ్యం అనేటటువంటిది వర్ధిల్లుతుంది. సో ఈ రకంగా మనం ఈ యొక్క టాపిక్ని అర్థం చేసుకోవాలి. దీని మీద మనకి మెయిన్స్లో తప్పనిసరిగా క్వశ్చన్స్ ఉంటాయి, ప్రిలిమ్స్లో కూడా. సో దీనికి సంబంధించి ప్రిలిమినరీ క్వశ్చన్, ఏ మెజారిటీని మనము
ఇంపార్టెంట్ మ్యాండేటరీ టు ఫార్మ్ ద యూనియన్ గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వంలో ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి ఏ మెజారిటీ ఉండాలి? ఆన్సర్ చెప్పినట్టే మీకు ఆల్రెడీ. అలాగనే మెయిన్స్కి సంబంధించి కూడా ఒక ప్రశ్న, దయచేసి దీన్ని కూడా కమెంట్ సెక్షన్లో మీకు నచ్చిన పద్ధతిలో ఉంటే రాసి ఇమేజ్లు కూడా పెట్టండి, లేదా మీరు రాసుకోండి నీట్గా. సో ఇది ఈరోజు టాపిక్. మరో కొత్త టాపిక్తో యథావిధిగా 4 టాపిక్స్ ఏవో చేస్తాం కదా, రేపు కలుద్దాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.